ఒక ముఖ్యమంత్రిగా నన్నే మభ్యపెట్టారు. బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు. రెండో రోజున నా పేరే పెట్టి నారాసుర రక్త చరిత్ర ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్లు రాశారు. అంటే అది నా ఉదాసీనం, నా మంచితనం. ఆ రోజే బొక్కలో పెట్టిండాలి, ఎత్తపై లోపలేసి ప్రూవ్ చేయమనండి. అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. నేను రౌడీలను అణిచివేశా, ముఠా నాయకులు అణిచివేశా, మత కలహాలు సృష్టించే వాళ్ళని అణిచివేశా, తీవ్రవాదుల పైన పోరాడా. రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా, నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఎక్కడ చూసినా గంజాయి మయమైంది, డ్రగ్స్ మయమైంది, చీప్ లిక్కర్ మయమైంది. ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారని కూడా వస్తూ ఉంది. ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఆ కోణంలో కూడా